మొదటి నుంచి చెబుతున్నదే నిజమైందా? ఎస్, తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అంటున్నదే సత్యం రూపంకు వచ్చేసింది. ఎన్నికల ఫలితాలు ఓడిపోవడమే కాదు, ఓటమి చెందిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఆల్రెడీ టీడీపీ తమ్ముళ్ళు దృష్టి పెట్టారా అంటే ఇదిగో ఈ కథనం చూస్తుంటే అవును అనే సమాధానమే వస్తుంది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనే ధీమా వాళ్ళకి ఉండుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమే అధికారంలోకి వస్తుందని బల్లగుద్దిన నమ్మకమే వాళ్ళకు ఉండుంటే మరి నారా లోకేష్ను టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చేయాలి అని ఎందుకు అంటున్నారయ్యా? ఏకంగా సీఎం చేయాలి అని అంటే అయిపోతుంది కదా. సీఎంఏ చంద్రబాబు అయినప్పుడు నెక్స్ట్ చంద్రబాబు వెనకాల నడిపించేది లోకేషే కదా. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొత్త రాగం ఎందుకు అందుకుంది? ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మదనం ఆరంభం అయిందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం బలపడుతుంది. తాజాగా ఈరోజు చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తాను దిగగానే కాస్త నలుగురు టీడీపీకి సంబంధించిన సభ్యులను గట్టిగా అక్కడికి పిలిపించుకొని సీఎం అని అర్పించుకోవడం కూడా మనం చూసాం. సరే, పక్కన పెడదాం ఇదంతా కాసేపు. శాసనసభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఎందుకు? మీడియా ముందేమో హైపులు మాట్లాడడం. శాసనసభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై టీడీపీలో ఎందుకు ఈ టెన్షన్ అంటే ఎలాగో ఓడిపోతామనే కదా, ఎలాగో గెలిచే పరిస్థితి లేదు అనే కదా. మరి లేకపోతే ఎందుకు ఈ వాదన? తాజాగా బుద్ధా వెంకన్న ఇటీవల ఓ ప్రకటనలో నారా లోకేష్ను పార్టీ అధ్యక్షుడినిగా చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు గారికి డిమాండ్ అంటూ గట్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య ఎందుకు చేశారు? ఇప్పుడు క్యాడర్లో విపరీతమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే ఉంటే లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయాల్సిన బుద్ధా వెంకన్న ఒక్కసారిగా టీడీపీ అధ్యక్షుడిని చేయాలి అనడంలోనే అర్థమవుతుంది వాళ్ళ ఓటమి ఏ రేంజ్లో వాళ్ళ కళ్ళకు కనబడుతుందో అన్నది. అవును కదా, ఓడిపోతేనే కదా నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకుంటారు. అలా ఓడిపోకపోతే గెలుస్తామన్న ధీమా ఉంటే ఇదిగో ఈ ఆలోచనలే రావు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నప్పటికీ ప్రస్తుతం అది నామమాత్రంగానే టీడీపీలో ఉంది. ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరువరా అంటే అచ్చెన్నాయుడు. ఆయన పట్ల నారా లోకేష్కు అంత సదాభిప్రాయం కూడా లేదు. గతంలో అచ్చెన్నాయుడు లోకేష్ను గడ్డీజ్గా తిట్టిపారేశారో అందరికీ తెలిసిందే. వాస్తవం ఏంటంటే అచ్చం ఏంది ఎప్పుడు చెప్పినా అది కనెక్ట్ అవుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఉండదు, సర్వనాశనం లోకేష్ వల్లే అవుతుంది, పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలే ఎట్టకేలకు 2 సంవత్సరాల తర్వాతనైనా సరే నిజంగా అదే తాటతిల్లమైంది. కూటమిగా జతగట్టిన కేంద్రం సపోర్టు తీసుకున్న చివరికి అందరం కలిసి ఒక్కటై తాటమీకొచ్చి జగన్పై యుద్ధం చేస్తూ ఆయన ఓడించాలనుకున్న అల్టిమేట్గా జగన్ను ఓడించలేకపోయారు. జగన్ను ఓడించడం కాదు కదా, ఆయన దరిదాపుల్లో లేకుండా నిలబడే పరిస్థితి వాళ్ళకు వచ్చిందంటేనే ఇక్కడ వాళ్ళ స్టామినా ఏంటో అర్థమైపోయింది క్యాడర్కు. ఇప్పుడేమో కొత్తగా బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ను చేయండి అంటే ఇక్కడ అచ్చెన్నాయుడును తోసేసే కుట్ర కాకపోతే మరొకటి ఉంటుందా? అంటే లోపల సీనియర్ లీడర్లుగా ఉన్న వీళ్ళకే ఇంత అంతర్మదనం అంత కొట్లాట ఉంటే పార్టీ ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి విజయాలను సాధిస్తుంది అన్నదే మొదటి ప్రశ్న. లోకేష్ తండ్రి చాట బిడ్డగానే రాజకీయాల్లో ఉన్నాడు తప్ప తనకంటూ ఒక ఇండివిజువాలిటీని క్రియేట్ చేసుకోవడంలోనైతేనేమి, ఒక విశ్వసనీయతను ప్రజల్లోకి తీసుకెళ్లడం అయితేనేమి, ఆ నమ్మకాన్ని సాధించడంలోనైతేనేమి తాను ఇంకా సాధించలేదు, ఆ స్థాయికి రాలేదనే చెప్పాలి. అప్పుడప్పుడు ప్రజల్లోకి వెళ్ళి తాను సొంతంగా నిర్ణయాలు చెప్పేయడం, ఎలాంటి అన్వేషణ లేకుండా మాట్లాడడం, గ్యారంటీ లేని మాటలు ప్రజల్లోకి వదలడం, తద్వారా ప్రజల్లో కూడా చులకన భావన ఎప్పుడో బలంగా నాటుకుపోయింది. ఇక చంద్రబాబు నాయుడు చెప్పిందే లోకేష్ చేయకపోవడం, లోకేష్ చెప్పేది ఆచరణలో ఉండకపోవడం, తద్వారా నారా లోకేష్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు అనే పేరైతే తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలం చెందాడు. సరే, ఇప్పుడు నారా లోకేష్కి అసలు అంత సీన్ ఉందా? వీళ్ళంతా జాకీలు పెట్టి లేపుతున్న లోకేష్ తెర వెనకాల గోతులు చంద్రబాబుకే తవ్వుతున్నారా అంటే డెఫినెట్గా అవుననే సమాధానం వస్తుంది. మొదటి నుంచి నారా లోకేష్ తన భార్యతోనో తన తల్లితోనో ప్రెషర్ తెచ్చి మరి చంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవుల్లో ఆ సీటు తెచ్చుకొని మంత్రి దాకా వచ్చిన ఆయన అక్కడ కూడా పెద్దగా రాణించలేదు. ఏదేమైనప్పటికీ ఒక దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే మాత్రం ఆయన దరిదాపుల్లో కూడా కనిపించిన వ్యక్తి నారా లోకేష్. జగన్ రెడ్డి స్వయంగా ఒక నేతగా, ఒక రాజకీయ శక్తిగా ఎదిగిన వ్యక్తి. నారా లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అండతోనో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత కాలంలో పూర్తిగా ఒంటరిగా ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని తనదైన పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. సోనియా గాంధీ చంద్రబాబుల కుట్రలను ఎదుర్కోవడమే కాదు, 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోయినా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనకడుగు వేయలేదు, తగ్గేదే లేదన్నట్టు జనంలోకి పాదయాత్ర ద్వారా దూసుకెళ్లాడు. పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పి నేడు ఒక పెద్ద ప్రాధాన్యతను తన వైపుకు తిప్పుకునే కార్యక్రమంలో గ్రాండ్ సక్సెస్ అయిపోయారు. ఇక టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలేసిన విషయం తెలిసిందే. ఆయన్ను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పూర్తిగా పోతాయన్న చంద్రబాబు భయం. నిజానికి నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక తడపడేది బాబుగారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలు పెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యాజమాన్యాలు చాలా వరకు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. పార్టీని నడపడం తప్పు కాదు, ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్లో చేయలేకపోతే ప్రజల్లో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ పక్కాగా ఎదుర్కొంటున్నారు. మరి టీడీపీ ఓడిపోతుంది కాబట్టే కదా కనీసం నారా లోకేష్ స్థాయన్న పెంచే ప్రయత్నం చేస్తే భాగంగా కుట్రలు పన్నుతున్నారు. ఇది లోకేష్ నుంచి వచ్చిన ఆజ్ఞే. ఏదేమైనా జరిగేది లేదు, పాడు లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ కుప్పగూలుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పెద్ద అంశమే.